Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డులో 7 విభాగాల్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సొంత రాష్ట్రంలోనే పరీక్ష రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగనే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిమ్మల్ని తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 7 స్ట్రీమ్స్ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మొదటిగా చూసినట్లయితే జనరల్ స్ట్రీమ్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ 56 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోండి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఎవరికి సూటబుల్ అవుతుందని దాని గురించి కూడా మెన్షన్ చేశారు. సో చెక్ చేసుకోండి. అలాగే వీరికి క్వాలిఫికేషన్ వచ్చేసి చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా మినిమం 2 years ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఏదైనా ఒక డిసిప్లైన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే చార్టెడ్ ఫైనాన్షియల్ ఎనాలిస్ట్ సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే కంపెనీ సెక్రటరీ లేదా కాస్ట్ అకౌంటెంట్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు ఈ ఉద్యోగాలకు సంబంధించి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 20 వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లాకి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేశారనమాట. ఇక థర్డ్ వన్ కనుక చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 22 వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రెలవెంట్ ఫీల్డ్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది మినిమం 2 years సంబంధించి. కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే రీసెర్చ్కి సంబంధించి కొన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. రీసెర్చ్ స్ట్రీమ్కి సంబంధించి 4 వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా మినిమం 2 years ఉండాల్సి ఉంటుంది. ఎకనామిక్స్ లేదా కామర్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎకనామెట్రిక్స్ లేదా క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ లేదా ఫైనాన్షియల్ ఎకనామిక్స్ లేదా మ్యాథమెటికల్ ఎకనామిక్స్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ లేదా అగ్రికల్చర్ ఎకనామిక్స్ లేదా ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ లేదా బిజినెస్ అనలిస్ట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంకా ఈ రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించి కూడా చాలా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఒకసారి మీరు ఈ ఉద్యోగాన్ని కనుక అప్లై చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక లాంగ్వేజ్ అఫీషియల్కి సంబంధించి కూడా స్ట్రీమ్కి సంబంధించి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 3 వేకెన్సీస్ అనమాట. వీరు క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీని హిందీ ఉండాల్సి ఉంటుంది. లేదంటే హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వచ్చేసి ఒక సబ్జెక్ట్ ఉండాల్సి ఉంటుంది. బ్యాచిలర్స్ డిగ్రీలో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ లేదా ఇంగ్లీష్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ హిందీ వచ్చేసి ఒక సబ్జెక్టుగా ఉన్నటువంటి అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్లో. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. లేదంటే హిందీ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అలాగే ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి కూడా 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట బ్యాచిలర్స్ డిగ్రీ. ఇక సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా 7 డిపార్ట్మెంట్లో యొక్క ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా కలుపుకొని 110 ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇక వీరికి కావాల్సిన ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే 30/9/2025 నాటికి ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 30 years వరకు మెన్షన్ చేశారు. SC ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years చొప్పున ఏజ్ రిడక్షన్ ప్రొవైడ్ చేశారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిడక్షన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years చొప్పున కూడా ఏజ్ రిడక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే 2 CBT ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారనమాట. ఫేజ్ 1 వచ్చేసి ఆన్లైన్ స్ట్రీమింగ్ సంబంధించి ఉంటుంది. ఆన్లైన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అనమాట. 2 పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపర్ కూడా 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అలాగే పేపర్ 2 సంబంధించి కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. ఫేజ్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
2 ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట, ఆన్లైన్ ఎగ్జామ్స్. వాటిలో క్వాలిఫైన్ అభ్యర్థులు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్యాటర్న్స్ కూడా, సిలబస్ కూడా ఇక్కడ అంతా ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి స్టార్టింగ్ శాలరీ మనకి 62,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో అన్ని కలుపుకొని కూడా అలవెన్సెస్ దగ్గర 1,00,000 రూపాయల శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు లేదా విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు సంబంధించి కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్గా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి అనమాట. అలానే తెలంగాణకు సంబంధించి కనుక చూసినట్లయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం 4 సెంటర్స్లో ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్గా ఫేజ్ 1 ఎగ్జామినేషన్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫేజ్ 2 సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఉంది. అలాగే మన ఏపీకి సంబంధించి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారనమాట. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 1000 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వచ్చేసి నాన్ రిఫండబుల్ అనమాట, ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చి 100 రూపీస్ మాత్రమే ఫీజు పేమెంట్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్టయితే అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 30, 2025 నుంచి నవంబర్ 25, 2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఎలా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా అంతా మనకు మెన్షన్ చేశారు. సో దీని ప్రకారంగా అప్లికేషన్ అంతా కూడా ఆన్లైన్లో ఈజీగానే మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇండియన్ నేషన్స్ ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకున్న ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ఆఫీసర్ గ్రేడ్ ఏ కింద అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జనరల్ స్ట్రీమ్, లీగల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్, రీసెర్చ్ స్ట్రీమ్, ఆఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్, ఇంజనీరింగ్ సివిల్ స్ట్రీమ్కి సంబంధించి 7 స్ట్రీమ్స్ ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మరి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే మనకి నవంబర్ 28, 2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 30 అనమాట. సో ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. అలాగే ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి 10, 2026 కండక్ట్ చేస్తున్నట్లు ఇప్పుడే మెన్షన్ చేశారు. ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరి 21, 2026లో కండక్ట్ చేస్తున్నట్టు మనకి క్లియర్గా ఇప్పుడే షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంటర్వ్యూకి సంబంధించి డేట్స్ తర్వాత చెప్తున్నట్లు మనకు మెన్షన్ చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్, అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే చూపించినట్టు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ గురించి. సో చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. భర్తీ చేసిన ఉద్యోగాలను కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. మీ కనుక ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లై చేసి ఒక ఉద్యోగాలను కూడా సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకపోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.